Hi, welcome to my channel. So, ఇది ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ ఇంగ్లీష్ సెమిస్టర్ 1 స్టూడెంట్స్ కి అమెరికన్ లిటరేచర్ పేపర్ 3 లో ఉన్న టాపిక్ ఇది యాంటీ బెల్లం అండ్ పోస్ట్ బెల్లం అమెరికా. అండ్ అలాగే ఇది టీజీ సెట్ ఇంగ్లీష్ పేపర్ 2 వారికి టాపిక్ ఉంది. సో ఈ టీజీ సెట్ ఇంగ్లీష్ పేపర్ 2 వారికి లెసన్ చివరలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి ఎగ్జామినేషన్ మోడల్లో. అలాగే ఈ ఎంఏ ఇంగ్లీష్ సెమిస్టర్ 1 స్టూడెంట్స్ కి డిస్క్రిప్టివ్ ఎస్సే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో లెట్స్ డెల్వ్ ఇంటు ది టాపిక్ యాంటీ బెల్లం అండ్ పోస్ట్ బెల్లం అమెరికా. సో యాంటీ బెల్లం అంటే ఇది బిఫోర్ ద అమెరికన్ సివిల్ వార్ అని అర్థం. సో ప్రీ 1861. సో అమెరికన్ సివిల్ వార్ 1861 లో మొదలైంది. సో దానికంటే ముందున్న పీరియడ్ ని అమెరికాలో యాంటీ బెల్లం అంటారు. దట్ ఈస్ కాల్డ్ బిఫోర్ ది అమెరికన్ సివిల్ వార్. సో యాంటీ అంటే బిఫోర్ అని అర్థము, అలాగే బెల్లం అంటే వార్ అని అర్థం. అంటే ఈ వార్ కంటే ముందు, సివిల్ వార్ కంటే ముందు పీరియడ్ ని యాంటీ బెల్లం అని, అలాగే పోస్ట్ బెల్లం ఆఫ్టర్ ద అమెరికన్ సివిల్ వార్. సో ఇది 1865 లో ఎండ్ అయింది సివిల్ వార్. సో సివిల్ వార్ తర్వాత పీరియడ్ ని మనకి పోస్ట్ బెల్లం అంటాం. సో పోస్ట్ బెల్లం అంటే ద టైమ్ ఆఫ్టర్ ఇట్, యుద్ధం తర్వాత ఉన్న పీరియడ్ ని పోస్ట్ బెల్లం అంటారు. సో లాటిన్ లో యాంటీ అంటే బిఫోర్ అని, బెల్లం అంటే వార్ అని, అలాగే పోస్ట్ అంటే ఆఫ్టర్ అని, బెల్లం అంటే వార్ అని అర్థం. సో ఈ విధంగా సివిల్ వార్, అమెరికన్ సివిల్ వార్ కంటే ముందు యాంటీ బెల్లం, అమెరికన్ సివిల్ వార్ తర్వాత ఉన్న పీరియడ్ ని పోస్ట్ బెల్లం అని అంటారు. సో దీస్ రిమెంబర్ దీస్ టర్మ్స్. ఓకే, నెక్స్ట్. సో యాంటీ బెల్లం అమెరికా బిఫోర్ ద సివిల్ వార్. సో యాంటీ బెల్లం అంటేనే బిఫోర్ ద సివిల్ వార్ అంటుంది. సో ఈ అప్పుడున్న పీరియడ్ ఎలా ఉందో చూద్దాం. సో అమెరికన్ సొసైటీ చాలా డీప్ గా డివైడ్ అయింది. సో అమెరికాలో నార్దర్న్ స్టేట్స్ ఉన్నాయి, సదర్న్ స్టేట్స్ ఉన్నాయి. సో ఉత్తర రాష్ట్రాలు ఉన్నాయి, సౌత్ లో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. సో వీటి మధ్యలో చాలా ఎక్కువ సొసైటీలో డివిజన్ ఉంది. ఎందుకంటే నార్దర్న్ స్టేట్స్ ఏమో చాలా ఇండస్ట్రియల్, అలాగే ఫ్యాక్టరీస్, రైల్ రోడ్స్, సిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో నార్దర్న్ స్టేట్స్ అమెరికాలో సిటీస్, రైల్ రోడ్స్, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. కానీ సదర్న్ స్టేట్స్ ఎక్కువగా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయింది. హెవీలీ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ అండ్ కాటన్ ప్లాంటేషన్స్. సో అవి కూడా, ఈ ప్లాంటేషన్స్, అగ్రికల్చర్స్ కూడా ఎక్కువగా అది రిలేడ్ ఆన్ స్లేవ్ లేబర్. సో స్లేవ్ లేబర్ తోటే ఎక్కువ అక్కడ పనులు సాధ్యమయ్యేది. కాబట్టి సో ఇంత డీప్ డివిజన్ ఉంది నార్త్ కి సౌత్ కి మధ్యలో అమెరికాలో. సో నార్త్ ఏమో ఇండస్ట్రియల్ అండ్ సిటీస్ ఉన్నాయి, రైల్ రోడ్స్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కానీ సౌత్ లో మాత్రం అగ్రికల్చర్, అలాగే కాటన్ ప్లాంటేషన్స్, స్లేవరీ ఎక్కువగా ఉంది. సో ఈ సదర్న్ స్టేట్స్ ఎక్కువగా స్లేవరీ పైన డిపెండ్ అయి ఉన్నారు, స్లేవ్ లేబర్ పైన డిపెండ్ అయి ఉన్నారు, అగ్రికల్చర్ అంతా కూడా. సో నెక్స్ట్. సో స్లేవరీ అనేది ఈ సమయంలో ఒక సెంట్రల్ ఇష్యూ ఆఫ్ దిస్ టైం. ఈ సమయంలో స్లేవరీ అనేది ఒక పెద్ద సమస్య, బర్నింగ్ టాపిక్ అప్పుడు. సో ఆఫ్రికన్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎన్స్లేవ్ చేయబడినారు, వాళ్ళ హార్ష్ కండిషన్స్ ఎదుర్కొంటున్నారు, వాళ్ళంతా బానిసత్వంలో ఉన్నారు. సో ఇక్కడ సౌత్ స్టేట్స్ వచ్చేవరకు, అమెరికన్లో సౌత్ స్టేట్స్ వచ్చేవరకు వాళ్ళకి స్లేవరీ అవసరం. స్లేవ్స్ లేకపోతే వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది, వాళ్ళ అగ్రికల్చర్ ఫీల్డ్స్ పనిచేసే వాళ్ళు ఉండరు, లేబర్ దొరకదు, స్కేర్సిటీ ఆఫ్ లేబర్ వస్తుంది. కాబట్టి వాళ్ళు స్లేవరీని వాళ్ళు కావాలి అన్నారు, బానిసత్వం ఉండాలి, బానిసత్వాన్ని అబాలిష్ చేయకూడదని కోరుకున్నారు. కానీ నార్త్ సైడ్ ఉన్న పీపుల్ మాత్రం ఈ బానిసత్వాన్ని నిర్మూలించాలని వాళ్ళు కోరుకున్నారు. సో అబాలిషనిస్ట్, సో నిర్మూలనవాదులు అంటే బానిసత్వాన్ని నిర్మూలించాలని కోరుకున్న వాళ్ళలో ముఖ్యులు హరియట్ బీచర్ స్టో అండ్ ఫెడరిక్ డగ్లస్. వీళ్ళందరూ స్లేవరీకి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడారు. అబాలిషనిస్ట్, సో నిర్మూలనవాదులు, బానిసత్వ నిర్మూలన కోసం పోరాడిన వాళ్ళు. సో ఈ స్లేవరీ అనే ఇష్యూ కూడా ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ ఈ రెండు స్టేట్స్ మధ్యలో. సో నార్త్ స్టేట్స్ అండ్ సదర్న్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో యాంటీ బెల్లం ఎరాలో కల్చర్ ఎలా అంటే ఎక్కువ సోషల్ రిఫార్మ్ జరిగాయి. ఉమెన్ రైట్స్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, దానికోసం మోరల్ ఇంప్రూవ్మెంట్ కోసము అక్కడ మూవ్మెంట్స్ జరిగాయి యాంటీ బెల్లం అంటే బిఫోర్ సివిల్ వార్. అలాగే ఇక్కడ స్లేవరీకి సంబంధించి డిబేట్ ఆ సమయంలో జరుగుతూనే ఉంది. సో అదే లార్జెస్ట్ అండ్ మోస్ట్ డేంజరస్ ఇష్యూ. దానివల్లే అది కూడా one of the main reasons, slavery was one of the main reasons which led
అమెరికన్స్ అమెరికన్ సివిల్ వార్. సో ఈ స్లేవరీ కూడా ఒక కారణం సివిల్ వార్ రావడానికి. సో సివిల్ వార్ అంటారు. సో సివిల్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది? April 12, 1861లో స్టార్ట్ అయింది. సో ఎవరి మధ్య స్టార్ట్ అయింది సివిల్ వార్? అంతర్యుద్ధం జరిగింది దేశంలో, అమెరికాలో. సో దేని గురించి అంటే స్లేవరీ పైన, కొన్ని స్టేట్స్ యొక్క రైట్స్ మీద, రాష్ట్రాలకు ఉండాల్సిన హక్కుల పైన వాళ్ళకి ఆ నార్థన్ స్టేట్స్ కి అలాగే సదరన్ స్టేట్స్ మధ్యలో సంఘర్షణ జరిగింది. ఆ సంఘర్షణ అనేది అంతర్యుద్ధానికి దారి. అది April 12, 1861లో మొదలైంది. సో ఇది నార్థన్ యూనియన్ అలాగే సదరన్ కాన్ఫెడరసీ. సో కాన్ఫెడరసీ అంటే ఇది ఒక సమాఖ్య, యూనియన్ ఆఫ్ స్టేట్స్. సౌత్ లో ఉన్న స్టేట్స్ అన్ని కలిపి ఒక సమాఖ్యగా ఉన్నాయి. అది అలాగే నార్థన్ యూనియన్, ఈ రెండింటి మధ్యలో వార్ స్టార్ట్ అయింది. అలాగే ఇది 1865లో ఎండ్ అయింది. సో తర్వాత యుద్ధం యొక్క ఫలితం, సివిల్ వార్ యొక్క ఫలితం ఏంటి అంటే సౌత్ ఓడించబడింది, సదరన్ కాన్ఫెడరసీ ఇది యూనియన్ ఓడించబడింది. దానివల్ల అబాలిషన్ ఆఫ్ స్లేవరీ జరిగింది. సో ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్ అలాగే 13th అమెండ్మెంట్ ప్రెసిడెంట్ తీసుకొచ్చారు. అప్పుడు అబ్రహం లింకన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో ఆయన స్లేవరీని అబాలిష్ చేశారు, అంటే స్లేవరీని ఎత్తివేస్తూ ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్. సో స్లేవ్స్ కి స్వేచ్ఛను ప్రసాదిస్తూ ఒక ఉత్తర్వును ఇచ్చారు. దట్ ఈస్ కాల్డ్ ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్. అదే 13th అమెండ్మెంట్, యుఎస్ 13th అమెండ్మెంట్. దీనివల్ల స్లేవ్స్ కి ఫ్రీడమ్ వచ్చింది. సో నెక్స్ట్ పోస్ట్ బెల్లమ్ అమెరికా, సివిల్ ఆఫ్టర్ ద సివిల్ వార్. సో సివిల్ వార్ అయిపోయింది 1865లో. సివిల్ వార్ తర్వాత ఎలా ఉంది అమెరికన్ సొసైటీ చూద్దాం. సో పోస్ట్ బెల్లమ్ పీరియడ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ రీకన్స్ట్రక్షన్ ఎరా. సో ఎందుకంటే అప్పుడు యుద్ధం తర్వాత, సివిల్ వార్ తర్వాత నేషన్ ట్రై టు రీబిల్డ్, ఎస్పెషల్లీ సౌత్ ని రీబిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో గవర్నమెంట్ అక్కడ రైట్స్ ఇవ్వడానికి, అలాగే ఫార్మర్లీ ఎన్స్లేవ్డ్ పీపుల్, అంతకుముందు బానిసత్వంలో మగ్గిన ఆఫ్రికన్ అమెరికన్ పీపుల్ కి ప్రొటెక్షన్ ఇవ్వడానికి అది చాలా ప్రయత్నాలు చేసింది. సో అందుకే 14th, 15th అమెండ్మెంట్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి. అలాగే ఓటింగ్ రైట్స్ కూడా ఇచ్చారు. ఆఫ్రికన్ అమెరికన్ మెన్ కి ఓటింగ్ రైట్స్ ఇచ్చారు. సో ఆఫ్రికన్ అమెరికన్ మెన్ were slaves. So they were in slavery before the Civil War. However, rebuilding was difficult. Many southern states resisted these changes. So new systems like sharecropping replaced slavery, keeping many black people in power. So the Emancipation Proclamation తర్వాత 13th Amendment వచ్చిన తర్వాత సదరన్ స్టేట్స్ లో స్లేవరీ నిషేధించిన తర్వాత ఆ స్లేవరీ ప్లేస్ లో షేర్ క్రాపింగ్ వచ్చింది. సో షేర్ క్రాపింగ్ అంటే మనము కౌలుకి ఇవ్వడం, సో భాగస్వాములుగా చేయడం ఇతర రైతులకి. సో ఈ కౌలు రైతు వ్యవస్థ షేర్ క్రాపింగ్ అందులో స్లేవరీని రిప్లేస్ చేస్తుంది. Economically, America began to grow rapidly during this period. Industries, railroads, and cities expanded. The country started moving from a rural farming society to a modern industrial nation. So, ఈ పోస్ట్ బెల్లం పీరియడ్ లో అమెరికా ఎకనామికల్ గా చాలా ర్యాపిడ్ గా గ్రో అయింది. ఎందుకంటే ఇండస్ట్రీస్ వచ్చాయి. అంతకుముందు నార్త్ లోనే ఇండస్ట్రీస్ ఉండేవి, అలాగే నార్త్ లోనే ఫ్యాక్టరీస్, నార్త్ లోనే రైల్ రోడ్స్, సిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఈ రైల్ రోడ్ సిటీస్ ఎక్స్పాండ్ అయ్యి, సో కంట్రీ ఈ సదరన్ స్టేట్స్ మొత్తం ఎక్కువ అగ్రికల్చర్ డిపెండ్ అయ్యింది, రూరల్ ఏరియా ఎక్కువగా ఉంది. సో ఇదంతా ఇది కొంత ర్యాపిడ్ గా చేంజ్ అవుతూ వచ్చింది. సో ఇట్ బికేమ్ మూవింగ్ ఫ్రమ్ రూరల్ ఫార్మింగ్ సొసైటీ టు ఎ మోడర్న్ ఇండస్ట్రియల్ నేషన్. సో యాంటీ బెల్లం అండ్ పోస్ట్ బెల్లం పీరియడ్స్ మనకి ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అమెరికన్ హిస్టరీలో చూపిస్తుంది. ఎందుకంటే ఇట్ వాస్ ఎ గ్రేట్ చేంజ్. So the antebellum era, it was marked by slavery, agriculture, economy, and division. But the postbellum era brought freedom, attempts at equality, and shift towards industrial progress. So antebellum was slavery only, agriculture, economy only, or the division only between the northern and the southern states. But postbellum era so gave African Americans freedom, and there was Emancipation Proclamation and 13th Amendment US Constitution. So there were efforts to give rights to African American slaves, and also there was a shift towards industrial progress,
moving from agriculture, rural farming economy to industrial economy. So next, so let's see the comparison between these two, antebellum and postbellum. సో యాంటీబెల్లంలో స్లేవరీ ఎక్కువగా ఉంది, కానీ పోస్ట్బెల్లం వచ్చేసరికి సివిల్ వార్ ఎండ్ అయిన తర్వాత సో ఆ స్లేవరీ నిషేధించడం వల్ల ఫ్రీ లేబర్ అండ్ షేర్ క్రాపింగ్ ఇది స్లేవరీ ప్లేస్ లో వచ్చింది. కౌలు రైతు వ్యవస్థ, వాటాదారుల వ్యవస్థ, అంటే తన భూమిని వేరే వారికి వ్యవసాయం చేయడానికి ఇచ్చే ఒక వ్యవస్థ మొదలైంది. దట్ ఇస్ కాల్డ్ షేర్ క్రాపింగ్. ఎకానమీ ఏ విధంగా ఉంది? సో సౌత్ లో కంప్లీట్ గా మనం ముందే తెలుసుకున్నాం, మొత్తం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యింది. రూరల్ ఏరియా ఉంది ఇక్కడ సౌత్ లో, కానీ మళ్ళీ మన పోస్ట్ బెల్లం వచ్చేసరికి ఇది రూరల్ ఎకానమీ నుండి అగ్రికల్చర్ ఎకానమీ నుండి ఇండస్ట్రీస్ అండ్ రైల్ రోడ్స్ ర్యాపిడ్ గా పెరిగాయి. సొసైటీ రేషియల్ హైరార్కీ ఉంది, సో అప్పుడు రేసిజం బాగుంది. తర్వాత రీకన్స్ట్రక్షన్, సో దే ఇన్ ద పోస్ట్ బెల్లం era government tried to rebuild, that is they made reconstruction efforts. So let's see some MCQ questions, previous questions. The term antebellum in American history refers to which period? So let us see, answer is before the American Civil War. So antebellum, anti means before, bellum means war. So before the American Civil War is called antebellum. Okay, so answer is B. Next, question 2. Which major social issue dominated the antebellum period in American history and literature? So slavery and abolition. So this issue, it was a major issue. It was one of the main reasons for civil war, American Civil War between northern states, Northern Union and Southern Confederacy. So the post-bellum period in America is closely associated with which of the following? Answer is C. Reconstruction and civil rights movements. So post-bellum వచ్చిన తర్వాత అమెరికాలో రీకన్స్ట్రక్షన్ మొదలైంది. సో దే మేడ్ ఎఫర్ట్ టు రీబిల్డ్. సో అలాగే కొన్ని సివిల్ రైట్స్ అమెండ్మెంట్స్ కూడా చేశారు. అంటే దే వాంట్ టు గివ్ ఈక్వల్ రైట్స్ టు ఆఫ్రికన్ అమెరికన్ స్లేవ్స్, African American people, black people. సో ఎందుకంటే బ్లాక్ పీపుల్ కి ఓటింగ్ రైట్స్ లేవు. సో ఇవన్నీ కూడా పోస్ట్ బెల్లం పీరియడ్ లోనే వాళ్ళకి 14th 15th అమెండ్మెంట్ తోటి ఓటింగ్ రైట్స్ కూడా వచ్చాయి. సో దట్ ఈస్ సివిల్ రైట్స్ అమెండ్మెంట్స్. నెక్స్ట్, విచ్ అమెరికన్ లిటరీ వర్క్ ఇస్ ఆఫర్ లింక్డ్ విత్ ది యాంటీబెల్లం డిబేట్ ఆన్ స్లేవరీ? యాంటీబెల్లం డిబేట్ ఆన్ స్లేవరీ లిటరీ వర్క్. సో ఏ లిటరీ వర్క్ ఆ టైంలో స్లేవరీ గురించి యాంటీబెల్లం సంబంధించిన డిబేట్, స్లేవరీ గురించి సంబంధించిన డిబేట్ ఉంది అంటే దట్ ఈస్ ఆన్సర్ బి, అంకుల్ టామ్స్ క్యాబిన్. సో ఈ అంకుల్ టామ్స్ క్యాబిన్ అనేది ఎవరు రాశారు అంటే హరియట్ బీచర్ స్టో. మనము ఇంతకు ముందు చెప్పుకున్నామే, హరియట్ బీచర్ హూ ఫాట్ అగెన్స్ట్ స్లేవరీ, హూ ఫాట్ ఫర్ abolition of slavery. She was an abolitionist, Harriet Beecher Stowe. So her Harriet Beecher Stowe's Uncle Tom's Cabin strongly criticized slavery during the antebellum era. So మనం ఇక్కడ చదువుకున్నాం. So Harriet Beecher Stowe. So she strongly criticized slavery during the antebellum era. Let's go to last question. Which economic shift characterized the post-bellum period in the United States? Transition to industrialization and railroads. So అంతకుముందు ఉన్న అగ్రికల్చర్ ఎకానమీ అది చేంజ్ అయ్యి ఇండస్ట్రియలైజేషన్, రైల్ రోడ్స్ ఇవి పెరిగాయి. ఇది ర్యాపిడ్ గ్రోత్ జరిగింది. ఇది ఎప్పుడు? ఇది పోస్ట్ బెల్లం పీరియడ్ లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.